University, where there is a crackdown by the cops, as you can see on your screens at this point in time. The students have been protesting, talking about the fact that the land has been auctioned, is what they say. Government is using dozers to grab land even as the cops crack down on the protesting students. Big Hyderabad students stir on land grab. Protests in Hyderabad University. The Hyderabad University students versus cops is what's playing out at this point in time. Students claim land takeover by the Telangana government. ఇప్పటిదాకా మీరు చూసిన విజువల్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినవి. అక్కడ విద్యార్థులు మా భూమి లాక్కోవద్దు దొర, మా భూమి మాదే అనేసి మామూలు గగ్గోలు పెట్టట్లేదండి. వాళ్ళు చేసే ధర్నాలు, వాళ్ళు చేసే సౌండ్స్ నేషనల్ లెవెల్లో ఈ న్యూస్ అంతా టామ్ అవుతుంది. అసలు ఏంటి గొడవ, దేని గురించి అని అంటే 400 ఎకరాల ల్యాండ్ గురించి. ఈ ల్యాండ్ మాదంటే మాది అనేసి అటు ప్రభుత్వం, ఇటు యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థులు మరియు స్టాఫ్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. గొడవ ఎందుకు? డాక్యుమెంట్స్ చూస్తే తెలిసిపోతుంది కదా అఫీషియల్గా ఎవరిది అని అంటే, లెక్కల ప్రకారం అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం ఇది ప్రభుత్వానిదే అన్నది ప్రభుత్వం యొక్క వాదన. సో అందుకు దానికి సంబంధించే కోర్టుకు కూడా వెళ్ళారు కొంతమంది. సో ప్రభుత్వం ఏంటి, ఈ ల్యాండ్ మాది, మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాం అంటే దీన్ని అమ్ముకుంటాం, తద్వారా ఇక్కడ ఐటీ పార్క్ వస్తుంది, అలాగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అన్నది వారి వాదన. కాదు ఇది యూనివర్సిటీకి సంబంధించింది అనేసి వాళ్ళు గోల చేస్తారు, విద్యార్థులు కానీ స్టాఫ్ కానీ. అండ్ రాజకీయ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా దీనిలో చేరారు. ఒకసారి చూద్దాం రాజకీయ నాయకులు ఏమంటారు దీని గురించి. 400 ఎకరాలను అమ్మి 30,000 కోట్ల రూపాయలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీకు ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడం అనే మీ ఎజెండా ఏదైతే ఉందో, సరే అది మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు నిర్ణయిస్తారు, అల్టిమేట్గా మీరు చేసేది తప్ప ఒప్ప. ఫ్యూచర్ సిటీలో 45,000 ఎకరాలు మీరు సేకరించి అమ్ముకుంటానని ఓపెన్గా బడ్జెట్లో చెప్తున్నారు, బయట చెప్తున్నారు. మరి 400 ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది, వచ్చిన నష్టం ఏముంది? వాళ్ళ భూములు అమ్ముకుంటారు, మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు దొంగతనం లెక్క, అర్ధరాత్రి దొంగల లెక్క జేసీబీలను 10 జేసీబీలు తీసుకుపోయి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు, నిబంధనల విరుద్ధంగా భూమిని చదును చేస్తారు. విద్యార్థుల యూనివర్సిటీకి పోయి మీరు ఏ అధికారంతో మీరు పోతున్నారు? 25 సంవత్సరాల క్రితం బిల్లు రావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూమి లేదు. కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కోట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయన్నట్టు, జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. సో ఇది రాజకీయ నాయకుల మాట. ఆ 400 ఎకరాలు గతంలో యూనివర్సిటీకి సంబంధించినవే, కానీ కాలక్రమేణా అవి అటు నుంచి ఇటు నుంచి అటు మారి మళ్ళీ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాయి. యూనివర్సిటీ ఆ ల్యాండ్ వదులుకున్నందుకు గాను వారి కాంపెన్సేషన్గా 300 పైగా ఎకరాలు ఇంకో చోట ఇచ్చాం అన్నది ప్రభుత్వం వాదన. ఇదంతా డిస్కషన్ నడుస్తుంది, కోర్టులో కూడా ఉంది, త్వరలో తేలుతుంది. కానీ ఈ సంఘటన వల్ల మాత్రం ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుందండి. ఏ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసినా, యూట్యూబ్లో చూసినా ప్రతి ఒక్కరూ సేవ్ హైదరాబాద్ అని అంటున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వానికి మంచిది కాదు. సీఎం రేవంత్ రెడ్డి గారు, సార్ ఇది మీ పేరుని ఇంకా చెడగొట్టే విధంగా ఉంది, దయచేసి మీరు ఆలోచించండి. అసలు ఈ ల్యాండ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం.
ల్యాండ్ అయితే సూపర్గా ఉంది. ఇలాంటి భూమి హైదరాబాద్కి అవసరం. అవునన్నా కాదన్నా హైదరాబాద్లో రోజు రోజుకి పొల్యూషన్ పెరుగుతుంది. మనకు ఉద్యోగాలు కావాలి, కంపెనీస్ రావాలి, అలాగే ఇలాంటి స్పేస్ కూడా ఉండాలని నా బలమైన వాదన. సో ప్రభుత్వాలు ఆలోచించాలి. చాలామంది సీనియర్ జర్నలిస్ట్ కూడా అంటున్నారు, ఓఆర్ఆర్ బయట కంపెనీస్ పెట్టుకోవచ్చు కదా, ఆల్రెడీ 10 ఏళ్ల క్రితమే ఇలాంటి ప్రతిపాదన వచ్చింది, వాటి మీద జరుగుతున్నాయి కొన్ని యాక్షన్స్ అన్నారు. ప్రతి ఐటీ కంపెనీ అక్కడ పెట్టుకోండి. మెట్రో కడుతున్నారు, ఇంకోటి కడుతున్నారు, చాలా వస్తున్నాయి కదా. సో ఇలాంటి స్పేస్ని, బ్రీత్ స్పేస్ని హైదరాబాద్కి వదిలిపెట్టేయండి. ఇప్పటికే టవర్స్ వచ్చేసినాయి, ఎటు చూసినా అపార్ట్మెంట్సే కనపడుతున్నాయి. ఇలాంటి చెరువులని, ఇలాంటి గ్రీన్ స్పేస్ని ఉంచాలని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.